మద్యం నిషేధం దిశగా ఈ గ్రామస్తులు పూర్తిగా ముందుకెళ్లారు. గాంధీజీ కలల కన్నా మద్యం నిషేధం కోసం ఈ గ్రామస్తులందరూ కూడా ఐక్యమయ్యారు. మద్యం తాగడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మా గ్రామంలో పూర్తిగా మద్యం నిషేధం చేస్తామని చెప్పి అందరూ కూడా మద్యం నిషేధానికి ముందుకొచ్చి మద్యం నిషేధం ఎక్కడైనా మద్యం తాగినా చూసి చెప్పినా వారికి నజరానా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎవరైనా తాగితే వారికి ₹1,00,000 జరిమానా, దాంతోపాటు 7 చెప్పు దెబ్బలు గ్రామం నడిఒడ్డున కొట్టేందుకు తీర్మానించుకున్నారు. ఈ గ్రామంలో ఎవరైనా తాగేటప్పుడు చూసి చెప్పినా కానీ వారికి ₹10,000 నజరానా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలు ఈ కామారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలో మద్యం నిషేధం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రధానంగా మహిళలు ఉన్నారు, వారిని ముందుగా అయితే అడిగి తెలుసుకుందాం. అసలు మద్యం నిషేధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి అమ్మ చెప్పండి, మీ గ్రామంలో మద్యం నిషేధం చేస్తున్నారు, అసలు ఎందుకోసం చేయాల్సి వచ్చింది? మద్యం తాగడం వల్ల సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ కానీ, చదువుకునే పిల్లలు కూడా మద్యం తాగి అక్కడక్కడ జల్సాలు చేయడం కానీ, ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడే చీసలు కనబడము, మళ్ళీ దావతులు చేసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మద్యం నిషేధించడానికి గ్రామస్తులందరూ తీసుకునే నిర్ణయం బాగానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దవాళ్ళు తాగడం వల్ల వాళ్ళను చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. దాంతోపాటు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, తర్వాత సంసారాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మధ్యవర్తులు ఉన్న పెద్ద మనుషులు కానీ చిన్నవాళ్ళు అందరికీ ఏంటంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తాగడము, విచ్చలవిడిగా తిరగడము, అది పెద్దలు ఫస్ట్ స్టార్ట్ చేసిరు కాబట్టే పిల్లలు స్టార్ట్ చేసిరు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా మధ్యవర్తులు ఉంటారు, సంసారాలు చేసుకోవడానికి వెనక ముందు అవుతారు. వీళ్ళు తాగి తందనాలు ఆడడం వల్ల పైసలు ఖరాబ్ చేసుకోవడము, పిల్లలకి ఎడ్యుకేషన్కి కానీ ఇంట్లో సంసారం వెళ్ళక కానీ ఫైటింగ్లు కావడము అలాంటివి, దీనికి చిన్న చిన్న గొడవలు సంసారాలలో కానీ ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటి విషయాల్లో కానీ వాటికన్నిటికీ ఒకటే సొల్యూషన్, మద్యం సేవించడం బంద్ పెట్టాల, అంతే. మీరు చెప్పండి అమ్మా, మీ గ్రామంలో మద్య నిషేధం పూర్తిగా చేశారు. తాగిన వారికి కూడా తాగిన వారికి అమ్మిన వారికి జరిమానా, తాగకుండా చేయాలనే ఉద్దేశం మీద ఎవరైనా చూసి చెప్తే కూడా వారికి ₹10,000 ఇచ్చేందుకు, గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలు ఏంటి మీ గ్రామంలో మద్య నిషేధం ఎందుకు? బాగానే ఉంది సార్, మద్య నిషేధం అనేది బాగానే సార్, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మేము కూడా 3-4 ఇయర్స్ నుంచి దీని మీద మాట్లాడితే బాగుండు, ఏదైనా తీసుకొస్తే బాగుండు అని అనుకున్నాం సార్. కానీ వాళ్ళ దృష్టికి ఇప్పుడు వచ్చిందేమో సార్, ఇంకా ముందు వస్తే ఇంకా బాగుండేదని మేము అనుకుంటున్నాం సార్. ఇక మీరు చెప్పండి అన్న, ఏదైతే తీర్మానం చేశారు అసలు ఈ తీర్మానం ఎందుకోసం చేయాల్సి వచ్చింది? మీ గ్రామంలో మద్య నిషేధం ఎందుకు చేయాల్సి వచ్చింది? మా ఊర్లో యువత పెడదారి పడుతురండి. మొత్తం ఈ 3 గ్రామ పంచాయతీలలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం తాగుతూ రోడ్ల వెంట యాక్సిడెంట్ అవుతూ చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ కొండాపూర్ గ్రామ పంచాయతీ ఉమ్మడి ఇక్కడ జీపీ అంటే గుడితాండా జీపీ ఉన్నది, ఒకటి షేర్శంకల్ తాండా జీపీ ఉన్నది, ఇప్పుడు కొండాపూర్ జీపీ, 3 ఉమ్మడి జీపీలు కలిపి తీర్మానం మేము ఇక్కడనే కూర్చొని అందరం మాట్లాడి, పెద్ద మనుషులం అందరం కూర్చొని మాట్లాడి మద్యాన్ని నిషేధిస్తాము. పిల్లలు చనిపోతున్నారు, సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి, ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు, చాలామంది మత్తుకు బానిసై పిల్లలు చదవలేకపోతున్నారు, యువకులు కాలేజీ వెళ్ళే యువకులు కూడా ఈ రోజున ఖరాబ్ అవుతున్నారు, యాక్సిడెంట్లలో చనిపోయి ఇదవుతుందని మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ₹1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు నడిబొడ్డున, అదే నజరానగా దొరకబట్టించిన వారికి ₹10,000 నజరానా ఇస్తున్నాం సార్. ఇదే నిర్ణయం. ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్నారు దీనికి? మేము దాదాపుగా 6 months నుంచి దీని మీద ఆలోచన చేస్తున్నాం సార్. 6 months నుంచి మాకు అందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకునేసరికి ఒక 6 నెలల టైం పట్టింది. ఈ 6 నెలల్లో మేము సంపూర్ణంగా మద్య నిషేధం వైపు అడుగులేసినాం సార్. మీ ఊర్లో ఎంతమంది వరకు మద్యం తాగి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు? అసలు ఏమనుకుంటున్నారు మద్యం బంద్ చేయడానికి? మద్యపాన నిషేధం అనేది మేము తీసుకున్నటువంటి మంచి నిర్ణయము. దేశానికి వెన్నెముకగా చెప్పుకోబడిన వ్యవసాయదారులు కానీ యువత కానీ ఈ మద్యపానం వలన మధ్యలో ప్రాణాలు పోయే గతికి తీసుకొచ్చారు. వ్యవసాయం చేద్దామంటే దేశానికి వెన్నెముకగా చెప్పబడే రైతుకే వెన్నుల వణుకు పుడుతుంది సీసవక్కలతో. అలాగే యూత్ పెడదారి పట్టుకుంటా ఎడ్యుకేషన్ మొత్తం డౌన్ చేసుకున్నారు. తాగుడు, జల్సాలు, వ్యసనపరులు, ఇంట్లో పని చెప్తే వినకపోవడము, దావతులని దింగాన చేసుకుంటూ తల్లిదండ్రుల మాటకు ఎలాంటి ఏకీభావం వ్యక్తం చేస్తలేరు. ఈ మద్యం సేవించడం వల్ల కొండాపూర్లో గత కొంతకాలం 15 నుంచి 16 యాక్సిడెంట్లు జరిగినాయి. అందులో నా వయసు వాళ్ళు ఒక 4-5 మృతి చెందారు. వారు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడ్డది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భార్య భవిష్యత్తు ఏంది అనేది అంధకారంలో వాళ్ళు నిలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. దయచేసి గ్రామస్తులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను
మంచి వ్యక్తపరుస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల యువత కానీ, వ్యవసాయం కానీ, ఊరు కానీ ఇక నుంచైనా మంచి తోవలు నడుస్తుందని ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పండి, గతంలో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి, దానికి సంబంధించి చెప్పండి. 2 బెల్ట్ షాపులు ఉండే. ఒక్కొక్క దానికి మ్యాక్సిమం ఒక రోజు కౌంటర్ 50 నుంచి 1,50,000 దాకా కూడా నడిచిన రోజులు ఉన్నాయి. మద్యం ఏర్లై పారి రోడ్ల మీద టైంకు లేబర్ రాక ఇలా 10 మంది కూలీలను పిలిచినామనంటే ఎవడో ఒక హాఫ్ తెప్పించి కూర్చుని పెట్టిందంటే ఆ 10 మంది పిలిచిన రైతు చేనులను ఉంటుండు, పని ఆగిపోతుంది, తెల్లారితే వర్షం వచ్చుడు ఏదో అయ్యి అట్లా ఇబ్బందులు ఉండే. ఇవన్నీ ఆలోచన చేసి మేము గత 6 నెలల నుంచి 3 గ్రామ పంచాయతీలు కలిసి ఎట్లా చేద్దాము, దీన్ని ఏ రకంగా అయితే వీలైతే అని ఆలోచన చేసి 6 నెలల నుంచి చేసిన కృషి వల్ల ఇలా ఏకగ్రీవ తీర్మానమైంది. అమ్మిన వారికి ₹1,00,000 జుర్మానా, నడి వీధిలో 7 చెప్పు దెబ్బలు ప్లస్ పట్టించిన వారికి 10,000 నజరాన అని చెప్పి బాగుంటుందని చెప్పి తీర్మానం చేసినాము. స్వచ్ఛందంగా నడుస్తుంది. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి లొల్లులు లేకుండా అమలుకి వచ్చేసి జరిగితే పరిస్థితి ఏంటి? అవసరం ఉన్న వాళ్ళు బెల్ట్ షాపుల నుంచి వైన్స్ నుంచి తెచ్చుకోవాలి, లేదంటే పక్కులకు తెచ్చుకోవాలి. అట్లా ఇక్కడే అమ్మవద్దు, సేకరణ ఉండవద్దు. బయట తాగొచ్చా? వీళ్ళు బయటకు వెళ్ళి తాగితే మనం ఆపలేం కదా. గ్రామం మాకు 3 గ్రామ పంచాయతీల మట్టుకు మేము తీర్మానం చేసుకున్నాం. ఊరు సరిహద్దు లోపల తాగచ్చా, బయట ఊరు సరిహద్దు దాటి తాగచ్చా? ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంటే మామూలుగా ఇంట్లో తాగితే దానికి మా చేయలేము కదా, ఇక్కడే ఉండలేరు కదా. ఇంటి మందం అవసరం ఉంటే ఆ ఒక్కరోజు మందమే, కానీ రోజు అయితే అమ్మడం దొరకదు కదా, అమ్మకుండా నిషేధించినాం. మొత్తానికి చూసుకోవచ్చు, మా గ్రామస్తులందరం కూడా ఏకమైన 3 గ్రామ పంచాయతీలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసాం. మా గ్రామంలో ఎవరైనా మద్యం సేవిస్తే అదే అమ్మితే వారికి ₹1,00,000 జరిమానా, దాంతోపాటు ఎవరైనా చూసి చెప్తే ₹10,000 గిఫ్ట్గా ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. గత 6 నెలలుగా కృషి చేశాం. అందరం కూడా 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేసే 6 నెలల సమయం పట్టింది. మద్యం సేవించి ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాల గురి కాకుండా ఉండాలంటే మద్యం నిషేధించాలని చెప్పి ఈ గ్రామం పూర్తిగా తీర్మానించింది. అసలు ఈ గ్రామంలో సుమారు 5,000కు పైగా జనాభా ఉంటున్నారు, 3,600కు పైగా ఓటర్లు ఉంటారు. 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. గత 6 నెలలుగా కృషి ఫలితమే ఈ గ్రామంలో మద్య నిషేధం ముందుకొచ్చింది. ఎవరైనా అమ్మితే ₹1,00,000 జరిమానా విధించేందుకు కూడా సిద్ధమైంది. ఎవరైనా అమ్మంగా చూసినా కానీ వారికి ఒక ₹10,000 గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా ఈ గ్రామం మొత్తం తీర్మానం చేసింది. గతంలో ఎంతోమంది రోడ్డు ప్రమాదంలో మా గ్రామంలో చనిపోయారు. సుమారు 10 నుంచి 15 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మద్యం సేవించి మృతి చెందడం వల్ల పూర్తిగా ఆ కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మద్య నిషేధం దిశగా అడుగులు వేసింది ఈ గ్రామం. ఆ మద్య నిషేధం చేయడం వల్ల ఈ గ్రామంలో పూర్తిగా ఎక్కడైతే వ్యవసాయదారులు ఉన్నారో ఆ వ్యవసాయ పొలాల్లో కూడా మద్యం సేవించి పూర్తిగా ఆ పొలాల్లో ఖాళీ బాటలు పడడం వల్ల ఆ వ్యవసాయం చేస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఆ కాళ్ళకు, అదేవిధంగా పశువులకు కాళ్ళకు కూర్చడం, దానికి అందరికీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా, ఈ గ్రామస్తులు రైతులకు బాగుండాలి, యువత పెడిదారణ పట్టకుండా ఉండాలి. ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, మధ్యతరగతి కుటుంబాల్లో అయితే ఉన్నత కుటుంబాల్లో అడపాదడపా తాగితే ఏం కాదు, కానీ మధ్యతరగతి కుటుంబాలు మద్యం సేవిస్తే పూర్తిగా అప్పుల పాలవుతారు. దానివల్ల కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. భార్యలు, భర్తలు, కుటుంబాలు విడివిడిగా ఉంటున్న పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా మద్యం నిషేధం దిశగా ఈ గ్రామం అడుగులేయాలనే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన మేరకు ఈ గ్రామంలో మద్య నిషేధం జరిగింది. దీనికి అందరికీ సంబంధించి పూర్తిగా 5,060 పైకి చీలుక ఉన్న ఈ గ్రామంలో జనాభా పూర్తిగా మద్య నిషేధం దిశగా 6 నెలలుగా కష్టపడింది. 3 గ్రామాలు కూడా ఈ 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసాయి. గతంలో ఉమ్మడిగా ఉన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు 3 గ్రామ పంచాయతీలు. దాన్ని అందరూ కూడా కలిసి ఏకకాలంలో ఏకచక్రాధిపత్యం ఉండే విధంగా అందరూ మూకుమ్మడిగా మద్యపానం నిషేధం చేశామని చెప్పి గ్రామస్తులు అంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మద్యం నిషేధం దిశగా అడుగులు వేయాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఏదంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు వారు రోడ్డున పడ్డాయి. దాంతోపాటు మద్యపానం సేవించి కుటుంబంలో గొడవలు కారడం, దానిలో భార్యాభర్తలు విడిపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్న నేపథ్యంలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే రానున్న రోజుల్లో మద్యపానం నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మహిళలు కూడా వీరందరికీ కూడా గ్రామంలో తీర్మానానికి వారందరూ కూడా తోడ్పడ్డట్లు తెలుస్తుంది. ఎవరైనా అమ్మితే ₹1,00,000 జరిమానా, నా గ్రామం నడి ఒడ్డున 7 చెప్పు దెబ్బలు అని చెప్పి తీర్మానం చేశారు. దాంతోపాటు తాగిన వారికి ఏదైతే అమ్మినప్పుడు చూసిన వారికి ₹10,000 నజరానా ఇచ్చేందుకు కూడా
ఈ గ్రామం తీర్మానం చేసింది. పూర్తి స్థాయిలో మద్యం నిషేధం దిశగా ఈ గ్రామం అడుగులేస్తే ఈ గ్రామాన్ని చూసి మరికొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పి ఈ గ్రామస్తులు అంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో మద్యపానం నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలనే ఆనాటి మాట ఈ గ్రామస్తులు నేటికి నెరవేరుస్తున్న వీరి కళ నెరవేరాలని, దీంతో పాటు మరిన్ని గ్రామాలు మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయాలని మనం కూడా కోరుకుందాం. ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్ జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.